హరినాథపురం అనే ఒక ఊరిలో శంకరయ్య అనే ఒక వంటవాడుండేవాడు. శంకరయ్య అదే ఊర్లో ఉంటున్న విశ్వేశ్వరయ్య ఇంటిలో వంటవాడిగా పనిచేసేవాడు. శంకరయ్య చేసే వంటలంటే విశ్వేశ్వరయ్యకు మహా ఇష్టం. ఎన్నో ఏళ్ల నుండి శంకరయ్య విశ్వేశ్వరయ్య ఇంటిలోనే వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఏ వంటకం చేసినా రుచి కోసం ముందుగా విశ్వేశ్వరయ్య దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి రుచి చూడమని చెప్తాడు. విశ్వేశ్వరయ్య బాగుందంటేనే శంకరయ్య ప్రశాంతంగా ఉంటాడు. విశ్వేశ్వరయ్య శంకరయ్యను ఇంటిలో మనిషిలాగానే చూసుకునేవాడు. ఒకరోజు ఊరు వెళ్లిన విశ్వేశ్వరయ్య ఇంటికొచ్చి ఇలా అంటాడు. శంకరయ్య, వస్తున్నానయ్యా. అయ్యా, ఊరు నుండి వచ్చేసారా? ఉండండి, చల్లటి మజ్జిగ తీసుకొని వస్తాను. ఇప్పుడు మజ్జిగ వద్దు శంకరయ్య, వేడివేడికి భోజనం సిద్ధం చెయ్యి. ఈ 2 రోజులు వ్యాపారం పని మీద ఊరెళ్ళి చప్పటి మెతుకులు తిన్నాను. ఆ ఉప్పు లేని కారం లేని వంటలు నేను అస్సలు తినలేకపోయాను. కానీ ఆకలి బాధ తట్టుకోలేక ఏదో తిన్నాననుకో. ఇప్పుడు నీ చేత్తో చేసిన ఏ వంట అయినా సరే త్వరగా వడ్డించు. అసలే ఆకలి మీద ఉన్నాను. అలాగేనయ్యా, ఇప్పుడే వడ్డించేస్తాను అని శంకరయ్య విశ్వేశ్వరయ్యకు భోజనం పెడతాడు. విశ్వేశ్వరయ్య లొట్టలేసుకుంటూ మహా అద్భుతమని అనుకుంటూ భోజనాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటాడు. శంకరయ్య ఏం వండినా విశ్వేశ్వరయ్యకు అమృతంగానే అనిపిస్తుంది. శంకరయ్యకు తన యజమాని అయిన విశ్వేశ్వరయ్య అంటే చాలా అభిమానం. శంకరయ్య, నేనలా బయటికి వెళ్ళొస్తాను. అలాగేనయ్యా. అయ్యా, అన్నట్టు మర్చిపోయాను. పండుగ దగ్గరకు వస్తుంది కదయ్యా. మీరొక ఉత్తరం మీ పిల్లలకు రాస్తే వాళ్ళు పండగొస్తారు కదయ్యా. వాళ్ళ నా మాట కాదనలేక వస్తారు శంకరయ్య. కానీ ఏం ప్రయోజనం? వాళ్ళిక్కడ 2 రోజులు కూడా ఉండడానికి ఇష్టపడరు. ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ పట్నం వెళ్ళిన తర్వాత వాళ్ళ అభిరుచులు చాలా మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఈ పల్లెటూరులో ఉండడానికి పెద్దగా ఆసక్తి చూపకపోగా వచ్చిన కానుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా అని సంవత్సరానికి ఒకసారైనా మీరు పిల్లల్ని చూడకుండా ఎలా ఉంటారయ్యా? ఈసారి పట్నంలో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు దొరుకుతాయో మనం అలాంటి సౌకర్యాలే వాళ్ళకి కల్పిద్దాం. ఇంక మీరేమనకుండా ఒక ఉత్తరం వాళ్ళకి రాయండి. వాళ్ళు పిల్లలతో సహా వచ్చి 4 రోజులు సరదాగా పండక్కి గడిపి వెళ్తారు. సరే శంకరయ్య, వాళ్ళకి ఉత్తరం రాస్తాను. నాకు కూడా వాళ్ళందరినీ ఒకమారు చూడాలని అనిపిస్తుంది అని విశ్వేశ్వరయ్య పండక్కి రమ్మని తన కొడుకులిద్దరికీ ఉత్తరం రాస్తాడు. పండగ రానే వచ్చింది. విశ్వేశ్వరయ్య కొడుకులు భార్యా పిల్లలతో సహా విశ్వేశ్వరయ్య ఉంటున్న పల్లెటూరికి వస్తారు. బాగున్నారా నాన్నగారు? నాన్నగారు, మీ ఆరోగ్యం బాగుందా? నేను నా ఆరోగ్యం చాలా బాగున్నా. కోడళ్లు కూడా విశ్వేశ్వరయ్యను కుశల ప్రశ్నలు అడుగుతారు. విశ్వేశ్వరయ్య నవ్వుతూ సమాధానం చెప్తాడు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఎవరి వ్యక్తి? ఇతను పట్నంలో మా వంటవాడు నాన్న. ఇతడు పట్నంలో దొరికే అన్ని రకాల వంటలు చేయగలడు. ఇతని వంటలంటే పిల్లలకు మహా ఇష్టం అనుకో. ఇక్కడ కూడా మనందరికీ వంటలు చేస్తాడని తీసుకుని వచ్చాను. అదేంట్రా, ఇక్కడ వంటలు చేయడానికి మన శంకరయ్య ఉన్నాడు కదా? అది కాదు నాన్న, మన శంకరయ్యకు అన్ని పల్లెటూరు వంటలే వచ్చు. కానీ సుబ్బారావు గారికి పల్లెటూరి వంటలతో పాటు పట్నం వంటలు కూడా వచ్చు. అందుకే తీసుకుని వచ్చాం. నమస్కారం అయ్యా. నమస్కారం. శంకరయ్య, ఇతడు కొత్తగా వచ్చిన పనివాడు, వంటవాడు. ఇతనికి వండడానికి ఒక గది చూపించు. ఇంకా వంటగదిలో ఏది ఎక్కడుంటుందో అతనికి వివరించు. అలాగేనయ్యా అని సుబ్బారావుని తన వెంట తీసుకుని వెళ్తాడు శంకరయ్య. అయ్యగారు, ఈరోజు వంట ఏం చేయమంటారు? నీకు ఎవరికి ఏది ఇష్టమో తెలుసు కదా శంకరయ్య. అందరికీ ఇష్టమైన వంటలన్నీ చెయ్యి. శంకరయ్య, నువ్వేం చెయ్యొద్దు. ఈరోజు సుబ్బారావు అన్ని వంటలు చేస్తాడు. అది కాదురా, మన శంకరయ్య మహా అద్భుతంగా వంటలు చేస్తాడు కదా. శంకరయ్యనే వంట చేయమని. అది కాదు నాన్న, ఎప్పుడూ శంకరయ్య వంటలు చేస్తాడు కదా. ఈరోజు సుబ్బారావుని వంటలు చేయనివ్వండి. సుబ్బారావు కూడా చాలా బాగా వండుతాడు. సుబ్బారావు, ఈరోజు వంటలన్నీ నువ్వే చెయ్యి అని అంటాడు సురేష్. దాంతో శంకరయ్య మనసు కొంచెం బాధపడుతుంది. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంతసేపు తర్వాత శంకరయ్య దగ్గరికి సురేష్ వెళ్తాడు. ఏమిటి సురేష్ బాబు, ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? నాకేం వద్దు శంకరయ్య. నేను నాన్నగారిని మాతో పాటు పట్నం తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఏంటయ్యా మీరంటున్నది? అయ్యగారిని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారా? అయ్యగారికి ఈ ఊరంటే చాలా ఇష్టం. ఈ ఊరు వదిలి ఆయన ఎక్కడికి లారేలయ్యా. ఆ విషయం నాకు తెలుసు శంకరయ్య. నాన్నగారికి ఊరన్నా ఇక్కడ వాళ్ళన్నా, ముఖ్యంగా నువ్వన్నా ఎంత అభిమానమోనని. కానీ నాన్న ఒక్కరే ఎన్ని రోజులని మాకు దూరంగా ఇక్కడుంటారు? మేమందరం పట్టణంలో స్థిరపడ్డాం. మేమందరం ఇక్కడికి రావడం ఎంత కష్టమో నువ్వే చెప్పు. అందుకే నాన్నగారిని మేము అక్కడికి తీసుకుని వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాం. అందుకే నాన్నగారికి పట్నం వాతావరణం, అక్కడ ఆహారపు అలవాట్లు
అలవాటవడానికి సుబ్బారావుని ఇక్కడికి పిలిపించాం. నువ్వింకోలా అనుకోకు. నాన్నగారిని ఇక్కడి నుండి తీసుకెళ్లిన తర్వాత నీకు పని పోయింది అని బాధపడకు. నీకు కావాలంటే కొంచెం డబ్బులు నేనే ఇస్తాను. దాంతో ఒక చిన్న వ్యాపారం ఏదైనా పెట్టుకో, లేకపోతే ఇంకొక దగ్గర పని చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సురేష్, విశ్వేశ్వరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతారు అన్న మాటలే శంకరయ్యకు చాలా కష్టంగా అనిపిస్తుంది. మనసంతా బాధతో నిండిపోయింది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు శంకరయ్య. సురేష్ బాబు ఆలోచన చాలా మంచిదే. ఈ వయసులో అయ్యగారు తన కుటుంబ సభ్యులతో ఉండడం ఎంతో మంచి విషయం. కానీ అయ్యగారు ఈ ఊరిని, ఇక్కడ పరిసరాలని వదిలి వెళ్ళలేరు. అంతగా అయ్యగారికి ఈ ఊరితోనే, నాతోనే విడదీయరాని బంధం ఏర్పడింది. అయ్యగారు నన్ను ఇంట్లో మనిషిలాగానే చూసుకుంటారు. ఏ దిక్కు లేని నన్ను అయ్యగారు ఆదరించి నాకు పని ఇచ్చి భోజనం పెట్టారు. ఇప్పుడు అయ్యగారి పట్ల నేను విధేయత చూపించవలసిన సమయం వచ్చింది. నేను అయ్యగారిని ఇక్కడి నుండి తమ పిల్లలతో ఎలా వెళ్లాలో చేయాలో, అందుకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. నాదేముంది, ఎలా ఒకలా బతికేస్తాను. ఈ వయసులో మనవడు మనవరాలతో ఆనందంగా గడపడం కంటే కావాల్సింది ఏముంటుంది? అందుకే అయ్యగారికి ఇప్పటి నుండి దూరంగా ఉండాలి. నేను వండలేనిదే అయ్యగారు ఏమీ తినరు. ఇక్క నుండి ఏ అలవాటు మానిపించాలి. మరలా అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుంది అని తన మనసులో అనుకుంటాడు శంకరయ్య. సుబ్బారావు ఆ రోజు వంటలన్నీ చేస్తాడు. కాని విశ్వేశ్వరయ్యకు అవస్సలు నచ్చవు. అలా 2 రోజులు చాలా కష్టపడి ఆ సుబ్బారావు చేతి వంట తినలేకపోతాడు విశ్వేశ్వరయ్య. శంకరయ్య ఒకరోజు అందరూ ఉంటూ ఉండగా విశ్వేశ్వరయ్య దగ్గరికొచ్చి ఇలా అంటాడు. అయ్యగారు, మీతో మాట్లాడాలి. ఏంటది శంకరయ్య? అయ్యగారు, నేను మీ వద్ద పని మానేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంకొక దగ్గర ఎక్కువ జీతం వచ్చే పని కుదిరింది. అందుకే నేను మీ దగ్గర పని మానేస్తాను. ఆ మాటలకు విశ్వేశ్వరయ్యకు నవ్వొస్తుంది. ఏంటిది శంకరయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడూ లేనిది ఇలా హాస్యంగా మాట్లాడుతున్నావేంటి? నేను హాస్యాలు ఆడట్లేదయ్యా, ఇది నిజం. ఎన్నాళ్ళు మీ దగ్గర పని చేసేది? ఇంకా నాకు ఎదుగుదల ఉండద్దా? మీకు తెలుసు, వంటల్లో నాది చెయ్యి తిరిగిన హస్తమని. నేను ఇంకో చేటు పని చేస్తే నాకెంతో గుర్తింపు వస్తుంది. ఇలా ఇక్కడే మీ దగ్గరే ఉండిపోతే నాకేం ప్రయోజనం చెప్పండి? అందుకే నేను మీ దగ్గర పని మానేసి నాకు గుర్తింపు దొరికే చోటుకి వెళ్ళిపోదామని అనుకుంటున్నా. విశ్వేశ్వరయ్య శంకరయ్య మాటలకు ఎంతో ఆశ్చర్యపోతాడు. చూసారా నాన్న, ఈ శంకరయ్య నిర్వాకం. మీరిన్నాళ్ళు ఈ శంకరయ్యను మీ సొంత మనిషిలాగా అనుకుని ఇదే ఊర్లో అతనితో పాటు ఉంటున్నారు. కానీ అతనిలో దురాశ ఎంత స్థాయికి చేరిందో మీకు ఇప్పటికైనా అర్థమైందా? మీరు ఇలాంటి మనిషిని నమ్మి మీరు ఇన్ని రోజులు ఇదే ఊర్లో ఉన్నారు. అయిన పని వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. కాదని ఇలా అతి చనువిస్తే ఇదిగో ఇలాగే మనల్ని లెక్క చేయరు. అసలు ఇతనికి మనం ఏం తక్కువ చేశాం? అన్నింటికీ మా శంకరయ్య అంటూ వెనకేసుకుని వచ్చారు. ఇప్పుడు చూడండి అతని మాటలు. నాన్న, ఇన్నాళ్ళు శంకరయ్య మీ దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఇప్పుడు శంకరయ్య మీ దగ్గర పనిచేయనని అంటున్నాడు. ఇంకా ఇదే ఊర్లో ఉంటూ మీరేం చేస్తారు? నాన్న, మాతో పాటు పట్నం వచ్చేయండి. అక్కడ అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. అన్నయ్య, నేను మిమ్మల్ని పట్నం ఎప్పటి నుండో రమ్మని చెబుతున్నాం. కానీ మీరు ఎన్ని రోజులు ఈ ఊరు వదిలి రాలేదు. అడిగితే ఇక్కడ శంకరయ్య ఉన్నాడు కదా, నన్ను చూసుకుంటాడులే అని అనేవారు. కానీ ఇప్పుడు ఆ శంకరయ్య పని మానేస్తున్నాడు కదా, ఇంకా ఇక్కడ మీరేం చేస్తారు? ఇక్కడ వ్యాపారాలు, ఆస్తులు అన్నీ అమ్మేసి మనం పూర్తిగా పట్నంలో స్థిరపడిపోదాం. మాతో పాటు వచ్చేయండి నాన్న. అవును మావయ్య గారు, మీరు కూడా మాతో వచ్చేయండి. మీరీ వయసులో ఇక్కడొక్కరే ఉండడం అంత మంచిది కాదు. మా అందరి మాట విని మాతో పాటు పట్నం వచ్చేయండి మావయ్య గారు. మా మాట కాదనకండి. అందరి మాటలు విని విశ్వేశ్వరయ్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక 2 రోజుల తర్వాత మరలా సురేష్ వచ్చి విశ్వేశ్వరయ్యతో ఇలా అంటాడు. నాన్న, మీరేం నిర్ణయించుకున్నారు? నాతో పాటు పట్నం వస్తున్నారు కదా. మీరంతలా అడుగుతుంటే మీ మాట నేనెందుకు కాదంటాను? మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అని అంటాడు. ఆ మాటలకు అందరూ సంతోషిస్తారు. ఆ మాట విని శంకరయ్య ఆనందపడినప్పటికీ విశ్వేశ్వరయ్యను మరెప్పుడు కలవలేనని అనుకున్నప్పుడు కొంచెం బాధగా శంకరయ్యకు అనిపిస్తుంది. కాని అతడు తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నాడని ఆనందిస్తాడు శంకరయ్య. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ప్రయాణానికి అందరూ సిద్ధమవుతారు. అందరూ బయలుదేరుతారు. శంకరయ్య, అయ్యా ఏమైనా మర్చిపోయారా? బండిలో ఏమైనా పెట్టమంటారా? నేనేమీ మర్చిపోలేదు. కానీ వచ్చి నువ్వు కూడా బండెక్కు. నీ సామాన్లన్నీ ఎప్పుడో బండి మీద పెట్టాం. నువ్వు కూడా మాతో పాటు వచ్చేస్తున్నావు. ఏంటయ్యా మీరు అంటుంది? నాకేం అర్థం కావడం లేదు. నేను కూడా మీతో రావడం ఏమిటి? అవును శంకరయ్య, నువ్వు కూడా మాతో వస్తున్నావు. ఆ మాటలకు ఆశ్చర్యపోతాడు శంకరయ్య. ఏమిటి శంకరయ్య, నా దగ్గరే దురాశపరుడిగా నటించి నన్ను నా పిల్లలతో పంపిద్దామని అనుకుంటున్నావా? నువ్వు కేవలం వంటవాడివే కాదు,
నీతో నాకు మంచి స్నేహబంధం ఉంది శంకరయ్య. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వెలాంటి వాడువు ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు కేవలం నేను నా వాళ్ళతో వెళ్ళడానికి నాకు అబద్ధం చెప్పావని నాకు తెలుసు. నీకంటూ ఎవరూ లేరు. మరి నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివే ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? అయినా అలా నిన్ను ఎలా పోనిస్తాను? అందుకే పట్నంలో మాతో పాటు నువ్వు కూడా మాతోనే ఉంటావు. మా ఇంట్లో ఒక్కరిగానే ఉంటావు. అవును శంకరయ్య, మేమందరం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. కానీ నాన్న నీ గురించి మొత్తం చెబుతున్నప్పుడే నాకు నువ్వేంటో అర్థమైంది. నువ్వు కూడా మాతోనే పట్నం వస్తున్నావు. వాళ్ళ మాటలు విని శంకరయ్య కన్నులు చెమ్మగిల్లుతాయి. ఎవరూ లేని తనకు ఇంతమంది ఆత్మీయులు దొరికినందుకు ఎంతో ఆనందపడతాడు. వాళ్లతో కలిసి వెళ్ళిపోతాడు శంకరయ్య.